హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో టిఫిన్ చేశారు, చిత్తూరులో లంచ్ చేశారు, హైదరాబాద్లో డిన్నర్ చేశారు అని చెప్పి మాట్లాడారు. అక్కడ ఎర్రచందనం గురించి వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లుగా ఏం చేసిందో అప్పటికే బయట పెట్టేశారనుకోండి. వాటిల్ని ఏమార్చడానికి అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ హెలికాప్టర్లో వెళతా ఏం చేశారో తెలుసా? మీరు టిఫిన్ చేస్తున్నారు, లంచ్ చేస్తున్నారు అని చూశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అక్కడ మీ బండారం మొత్తాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశారో అడవి మధ్యలో చేసినటువంటి ఆ ఆక్రమణ గురించి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తీసినటువంటి వీడియో చెప్పాలంటే చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు ఇదిగో బోర్డర్స్తో సహా డిజిటలైజ్ చేసి మరీ పవన్ కళ్యాణ్ గారు జనాల ముందు పెట్టేశారు. నిజం చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాల్ని మొత్తం వీడియో తీయటం కోసమే నాకు తెలిసి ఆ హెలికాప్టర్ వేసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళారేమో. స్పెషల్గా ఆయన డబ్బులతో ఆ ఖర్చు పెట్టుకుని మరి ఇది అయినా పర్లేదు, ఖర్చు అయినా పర్లేదు, ఒక్కొక్కళ్ళు అంతు తేల్చాల్సిందే అన్నట్టుగా ఆయన రెడీ అయ్యి వెళ్ళారు. నాకు తెలిసి ఇది పక్కా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు టిఫిన్ లంచ్ చూశారు కానీ ఆయన లెక్కే వేరబ్బా. ఆయన లెక్క పెడితే ఓ రేంజ్లో ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చూశారుగా పవన్ కళ్యాణ్ గారు టిఫిన్ చేశారు, లంచ్ చేశారు అంటే ఏం చేశారో ఒకసారి మీకు చూపిస్తా. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు, నేను దానికి సంబంధించి క్లియర్గా చెప్తా. రైట్, తూర్పు కనుమల్లో ఉన్నటువంటి మంగళగిరిపేట అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, మీరు చదవచ్చు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా దాన్ని క్లియర్గా తెలుగులో కన్వర్ట్ చేసి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. విజువల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కబ్జా చేసుకున్నారు, ఏ రకంగా దానికి డాక్యుమెంట్స్ పుట్టించారు, ఏ రకంగా దానికి స్పెషల్ పర్మిషన్స్తో రోడ్లు ఎలా వేయించుకున్నారు, ఇవన్నీ దీంట్లో కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. తూర్పు కనుమల్లో మంగళగిరిపేట అడవి రక్షిత భూముల్లో 76.74 ఎకరాల్లో ఆక్రమణలు బహిర్గతం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక వైమానిక సర్వేతో తూర్పు కనుమల్లో ఉండేటువంటి మంగళగిరిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆయనకి అనుసంధానంగా ఉన్నట్లుగా గుర్తించారట. ఈ భూమి అంతా కూడా ఆక్రమించినటువంటి అడవి శాఖ భూమిని. దాంట్లో ఆయన ఏం చేస్తున్నారు అనేది మనం క్లియర్గా చూడొచ్చు. ఫామ్ హౌస్లు కట్టుకుని అడవి మధ్య చుట్టూ కూడా అడవి ఉంది, మధ్యలో మాత్రం ఆ భూమిని దాదాపు 104 ఎకరాలట అటు ఇటుగా దాదాపు దాన్ని ఆయన కబ్జా చేసి ఆయన ఆక్రమించారు. దాంట్లో ఫామ్ హౌస్లు కట్టుకుని ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు మొన్న చంద్రబాబు నాయుడు గారితో క్యాబినెట్ మీటింగ్లో ఉన్నప్పుడు చాలా క్లియర్గా చెప్పారట. ఈ విజువల్స్ కూడా ఆయనకు చూపించారట. ఇవన్నీ కూడా ఇలా జరిగింది, దీని మీద ఒక సమగ్ర విచారణ కావాలి నాకు, చేద్దాం సార్ అని చెప్పి అడిగితే మీరు వెళ్ళండి, దానికి సంబంధించినటువంటి అధికారులను ఆదేశించండి అని చెప్పారట. అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కొంతమంది అందరితో కూడా దీనికి సంబంధించి స్థితిగతులపై ఎంక్వైరీ చేసిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు లేట్ అయింది, అప్పుడెప్పుడో వేశారు కదా, వెళ్ళారు కదా, 10 రోజులు అవుతుంది, వారం రోజులు అవుతుంది, అప్పుడే పెట్టేయచ్చు కదా అంటే క్లారిటీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గతంలో కూడా నేను చెప్పా, ఏది పడితే అది మాట్లాడారు. చూశారు కదా, చెప్పారు కదా, ఇది విన్నారు కదా అని చెప్పేసి గాలి మాటలు మాట్లాడరా. ప్రశ్న గారికి తెలుసుకోవాలి అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాదు, ఎవిడెన్స్ ముఖ్యం. ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎవిడెన్స్ కావాలి. గాలి మాటలు మాట్లాడితే అది నిజం అనేటువంటి నమ్మే పరిస్థితి లేదు. సో అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన చూశారు, చూసిన తర్వాత విన్న తర్వాత ఎవిడెన్స్ దానికి సంబంధించిన దాంట్లోనే ఆ అధికారులను ఆదేశించారు. కొంతమంది అడవికి సంబంధించినటువంటి ఆక్రమించిన వాళ్ళందరి పేర్లు కూడా వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించాలి. ఏదైతే ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎకరాలు అయితే కొంతమంది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా కబ్జా చేశారో వాళ్ళందరి పేర్లు కూడా అధికారికంగా అడవి శాఖకు సంబంధించినటువంటి దాంట్లో ప్రకటించేయాలి, వెబ్సైట్లో పెట్టాలి, వీళ్ళు ఇన్ని ఎకరాలు కబ్జా చేశారు అని చెప్పి ప్రజలకు చూపించాలి అని చెప్పారు. అంతేకాదు ప్రతి వ్యక్తి ఆక్రమించిన భూ పరిణామం, దానికి సంబంధించినటువంటి కేసులు, స్థితిగతులు ప్రజలకు వివరించాలి. అడవి భూములను ఆక్రమించిన వారిపై కఠినంగా ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకపోతే దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు. అడవి భూమిని దానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ వెబ్సైట్లో పెట్టడమే కాకుండా ఎవరైనా ఇలాంటి భూములు ఇంకొకసారి ఆక్రమించాలని ఆలోచన రావాలన్నా భయపడేలా చాలా కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలని చెప్పారు. అలాగే తప్పుడు వంశపారపర్యంగా వస్తున్నటువంటి భూమి అని చెప్పి చూపిస్తూ అడవి భూభాగంలో ఉండేటువంటి ఆ భూమిని ఆక్రమించినటువంటి ఈ భూమి ఏదైతే కనిపిస్తుందో
దానికి సంబంధించి క్లియర్గా ఎవరు ఎలా చేయటానికి ప్రేరేపించారు, సహకరించారు, ఎవరు సూచించారు, ఎవరి ద్వారా అది అక్కడికి వెళ్ళింది, ఇది ఎలా జరిగింది, ఏ రకంగా రికార్డుల్లో దీనికి సంబంధించినటువంటి అవి రిజిస్టర్ చేయడానికి అంటే దాంట్లోకి రావడానికి గల కారణం ఎవరు అని చెప్పి ఎంక్వైరీకి వేశారట. అలాగే విజిలెన్స్ నివేదిక, న్యాయ నిపుణుల సలహాలు ఆధారంగా చర్యలు చేపట్టాలి, భవిష్యత్తు రికార్డులు ఇలాంటి అక్రమాలు జరగకుండా అన్ని భూ సంబంధిత పత్రాలను కూడా డిజిటలైజ్ చేయాలి అని చెప్పారట. అడవి భూములు, దేశ ఆస్తులు ఎవరు కావాలన్నా ఆ భూములను కావాలని ఆక్రమించిన, దుర్వినియోగం చేసిన అడవి శాఖ చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. వారిని ఎంతటి వారినైనా సరే ఎటువంటి ఆలోచన లేకుండా శిక్షిస్తుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇదనమాట. పెద్దిరెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారా, లేదంటే ఈయన ఉన్నప్పుడు చేశారా, ఎప్పుడు ఉన్నప్పుడు చేశారో తెలియదు. అంటే ఎవరైనా సాధారణంగా జస్ట్ కామన్గా ఆలోచించండి. అంటే ఒక భూమి ఉంటుంది, ఆ భూమి ఎవరన్నా ఒక లేయర్ ఎవరికన్నా అంటే గవర్నమెంట్ అమ్మితే దాని పక్కన భూమి కొంటారు. దాని పక్కన భూమి కొనాలి అంటే ముందు ఈ భూమి కొనాలి. కాబట్టి అడవి శాఖకు సంబంధించి వాళ్ళు అమ్ముకోవటమో, గవర్నమెంట్ అమ్ముకోవటమో ఏదన్నా చేసి ఉండుంటే, లేదంటే ఎవరికన్నా పెట్టుబడి రూపంలో ఈ కంపెనీ పెడతాం అంటే ఇచ్చే కనుక జరుగుంటే, మరి అక్కడెక్కడా కూడా చుట్టూ కూడా అంతా దట్టమైనటువంటి అడవి. ఆ ఏరియాలో ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు కానీ, లేదంటే ప్రభుత్వం ఎవరికైనా ఇచ్చినటువంటి భూములు కానీ, ఎవరికన్నా ఇండివిజువల్గా కొనుక్కున్నటువంటి భూములు కానీ లేవు. కానీ అది కూడా మధ్యలో వంశ తాతలు ముత్తాతలు ఇచ్చారని చెప్పి, వంశపారంపర్యంగా వచ్చారని చెప్పేసి ఏ రకంగా వస్తుంది? వంశపారంపర్యంగా రావాలి అంటే చాలా ఆస్తులు ఉండాలి. ఆ ఆస్తుల్లో ఇదొక్కటే మిగిలి ఉండాలి. పోనీ అవి అమ్మేసైనా ఉండాలి కదా. అవి అంటే ఎక్కడి నుంచో దానికి రావడానికి వెళ్ళడానికి దారి కూడా ఉండాలి కదా. పోనీ బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి సర్వేల లెక్క చూసుకున్నా కూడా ఆ దారి వెళ్ళటానికి దానికి ఏదైనా ఉంటుంది కదా, దానికి కూడా పట్టాలు ఉంటాయి. అంటే అడవి శాఖలో అడవికి సంబంధించినటువంటి చుట్టూ ఉండే భూమి అడవి దాంట్లో పరిధిలో ఉంటే, మరి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏ రకంగా భూమి అంటే వాళ్ళ తాతల ఆస్తులు అని చెప్పి, తండ్రుల ఆస్తులు అని చెప్పేసి కొట్టేసే ప్రయత్నం చేశారో చాలా క్లియర్గా ఆయన విజువల్స్తో సహా చూపించారంటే, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మీరు ఆలోచించండి. ఆయన దిగనంత వరకే ఏదైనా సరే, దిగారా ఒక్కొక్కళ్ళ తాట తీసేస్తారు. మీరు చెప్తున్నాను కదా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికీ ఆ తిరుపతి లడ్డు గురించి అలాగే మాట్లాడారు, భూ ఆక్రమణల గురించి అలాగే దీని గురించి కూడా పెద్దిరెడ్డి గారు కూడా అలాగే మాట్లాడారు. అక్కడ ఏం లేదు, కావాలంటే చూసుకోవచ్చు, అది ఇది అన్నారు. ఆయన చెప్తున్నా కదా, ఆయన ఏదైనా పట్టుకున్నారా, దానికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఒక పెళ్లి చేస్తే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడాలంటారు కదా, మిమ్మల్ని కూడా అలాగే చేస్తున్నారు. మీ పెళ్లి చేయడానికే సిద్ధపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అందుకని దానికి ఎంత 7 తరాలు ఇటు 7 తరాలు మిమ్మల్ని అంటే ఎక్కడి నుంచి దొబ్బేశారు, తర్వాత దీన్ని ఏ రకంగా మిమ్మల్ని మొత్తం అధాపాతాళానికి తొక్కేయాలి అనేది చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చేస్తున్నారు. ఆయన మీకు ఉంటుంది, మామూలుగా ఉండదు, ఓ రేంజ్లో ఉంటుంది. అది మనం మాటల్లో చెప్పరు పవన్ కళ్యాణ్ గారు, చేతల్లోనే చట్టపరంగానే చాలా బలంగా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.